ఓం హరిహరాయ నమః. కార్తీక పురాణం 6వ అధ్యాయం. దీపదాన విధి మహత్యం. ఓ రాజశ్రేష్ఠుడా, ఏ మానవుడు కార్తీక మాసము నెల రోజులు పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువుని పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజించినో అట్టి వానికి అశ్వమేధ యాగము చేసినంత పుణ్యము దక్కుతుంది. అటులనే ఏ మానవుడు కార్తీక మాసమంతయు దేవాలయమందు దీపారాధన చేయునో వానికి కైవల్యం ప్రాప్తించును. దీపదానం చేయుట ఎటులనగా పైడి ప్రత్తి తానే స్వయంగా తీసి శుభ్రపరిచి వత్తులు చేయవలెను. వరిపిండితో గాని గోధుమ పిండితో గాని ప్రమిదలు చేసి వత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణునికి దానమియ్యవలెను. శక్తి కొలది దక్షిణ కూడా ఇవ్వవలెను. ఈ ప్రకారముగా కార్తీక మాసమందు ప్రతిదినము చేసి ఆఖరు రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారముతో వత్తిని చేయించి ఆవు నెయ్యి నిండుగా పోసి వెనుక చేసిన ప్రకారముగా గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి ఈ నెల రోజులు దానము చేసిన బ్రాహ్మణునికే ఇది కూడా దానమిచ్చిన ఎడల సకల ఐశ్వర్యములు కలుగుటయే కాక మోక్షప్రాప్తి కలుగుతుంది. దీపదానం చేయువారు ఇట్లు పఠించవలెను. సర్వజ్ఞానప్రదం దివ్యం సర్వసంపత్సుఖావహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదా మమ అని స్తోత్రం చేసి దీపదానం చేయవలెను. దీని అర్థమేమనగా, అన్ని విధముల జ్ఞానం కలుగుజేయినదియు సకల సంపదలు నిచ్చినదియు ఈ దీపదానము నేను చేయుచున్నాను, నాకు శాంతి కలుగుగాక అని అర్థం. ఈ విధముగా దీపదానం చేసిన తరువాత బ్రాహ్మణ సమారాధన చేయవలేను. శక్తి లేని ఎడల 10 మంది బ్రాహ్మణులకైనను భోజనము దక్షిణ తాంబూలములు ఇవ్వవలెను. ఈ విధముగా పురుషులు గాని స్త్రీలు గాని ఏ ఒక్కరు చేసినను సిరి సంపదలు విద్యాభివృద్ధి ఆయుర్వృద్ధి కలిగి సుఖింతురు. దీనిని గురించి ఒక ఇతిహాసం గలదు. దీనిని నాలకింపుమని వశిష్ఠుడు జనకునితో ఇట్లు చెప్పసాగెను. లుబ్ధవితంతువు స్వర్గమును కేగుట. పూర్వకాలమున ద్రవిడ దేశమునందుకు గ్రామమున ఒక స్త్రీ కలదు. ఆమెకి పెండ్లైన కొద్ది కాలమునకే భర్త చనిపోయిను. సంతానము గాని ఆఖరికి బంధువులు గాని ఎవరూ లేరు. అందుచే ఆమె ఇతరుల ఇండ్లలో దాసీ పని చేయుచు అక్కడనే భుజించుచు ఒకవేళ వారు సంతోషము కొలిది ఏమైనా వస్తువులు ఇచ్చిన ఎడల ఆ వస్తువులను ఇతరులకి ఎక్కువ ధరలకు అమ్ముకొనును. ఆ విధముగా తన వద్ద పోగు చేసిన సొమ్మును వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బును కూడబొట్టుకొనును. దొంగలు దొంగిలించి తీసుకువచ్చిన వస్తువులను తక్కువ ధరకు కొని ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముకొనుచు సొమ్ము కూడబెట్టుకొనుచుండెను. ఈ విధముగా కూడబెట్టిన ధనమును వడ్డీలకిస్తూ శ్రీమంతుల ఇంటిలో దాసీ పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకొని జీవించుచుండెను. ఎంత సంపాదించిననేమి ఆమె ఏ ఒక్క రోజైనా ఒక ఉపవాసము కానీ దేవుని మనసారా ధ్యానించుట కానీ చేసి ఎరుగదు. పైగా వ్రతములు చేసేవారిని తీర్థయాత్రలకు వెళ్ళే వారిని చూసి అవహేళన చేసి ఏ ఒక్క భిక్షగానికైనా పిడికెడు బియ్యము పెట్టక తాను తినక ధనమును కూడబెట్టుకొడుచుండెను. అటుల కొంతకాలము జరిగినది. ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగములోని శ్రీరంగనాయకులను సేవించుటకు బయలుదేరి మార్గమధ్యమున ఈ స్త్రీయున్న గ్రామమునకు వచ్చి ఆ దినమున అక్కడొక సత్రములో మజిలీ చేసెను. అతడు ఆ గ్రామములోని మంచి చెడ్డలను తెలుసుకొని ఆ పిసనారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని ఆమె కడకు వెళ్ళి, అమ్మా, నా హితవచనము ఆలకింపుము. నీకు కోపము వచ్చినా సరే నేను చెప్పుచున్న మాటలను ఆలకింపుము. మన శరీరములు శాశ్వతము కావు, నీటి బుడగల వంటివి. ఏ క్షణములో మృత్యుము మనలను తీసుకుపోవునో ఎవరూ చెప్పలేరు. పంచభూతములు సప్తధాతువులతో నిర్మించబడిన ఈ శరీరములోని ప్రాణము జీవము పోగానే చర్మము మాంసము కుళ్ళి దుర్వాసన కొట్టి అసహ్యముగా తయారగును. అటువంటి ఈ శరీరాన్ని నీవు నిత్యమని భ్రమించుచున్నావు. ఇది అజ్ఞానముతో కూడిన దురాలోచన. తల్లి, నీవు బాగా ఆలోచించుకొనుము. అగ్నిని చూసి మిడుత దానిని తినేద్దామని భ్రమించి దగ్గరకు వెళ్ళి భస్మమొగుచున్నది. అటులనే మానవుడు కూడా ఈ తనువు శాశ్వతమని నమ్మి అంధకారంలో పడి నశించుచున్నాడు.
కావున నా మాటలు ఆలకించి నీవు తినక ఇతరులకి పెట్టక అన్యాయముగా ఆర్జించిన ధనము ఇప్పుడైనా పేదలకు దాన ధర్మములు చేసి పుణ్యమును సంపాదించుకొనుము అని ప్రతిదినము శ్రీమన్నారాయణుని స్మరించి వ్రతాధికములు చేసి మోక్షము పొందుము. నీ పాప పరిహారార్థముగా వచ్చే కార్తీక మాసమంతయు ప్రాతకాలమున నదీ స్నానమాచరించి దాన ధర్మములు చేసి బ్రాహ్మణులకు భోజనము పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యములు పొందగలవని ఉపదేశించెను. ఆ వితంతురాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై మనస్సు మార్చుకొని ఆనాటి నుండి దాన ధర్మములు చేయుచు కార్తీక మాస వ్రతం ఆచరించుచు జన్మరాహిత్యమై మోక్షమును పొందెను. కావున కార్తీక మాస వ్రతములో అంత మాహత్యం ఉన్నది. 6వ రోజు పారాయణం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.